గత ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతల విమర్శలు ఎదుర్కొన్న అధికారులే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అప్పుడు నో అన్న వారినే ఇప్పుడు ఎస్ అంటూ పక్కన పెట్టుకుంటున్నారు. గత కేసీఆర్ సర్కార్లో చక్రం తిప్పిన కొందరు అధికారులనే ఇప్పుడు మళ్లీ అందలం ఎక్కిస్తోంది రేవంత్ సర్కార్. పరిపాలనలో మళ్లీ ఆ అధికారులకే రేవంత్ రెడ్డి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు? అప్పుడు పనికిరారు అనుకున్న వారే ఇప్పుడు కీలకంగా మారడానికి కారణాలేంటి? ఇవ్వండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి నెల రోజులు గడిచిపోయింది. సీఎంగా రేవంత్ రెడ్డి తన మార్కు చాటుకునేందుకు సరికొత్త సంక్షేమ మంత్రం పాటిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఇప్పటికే 2ంటిని అమలు చేసిన ప్రభుత్వం మిగతా వాటిని నెరవేర్చేందుకు దరఖాస్తులు సైతం తీసుకుంది. మరోవైపు ప్రజాపాలన, ప్రజావాణి వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తోంది. పరిపాలనలో పట్టు కోసం అధికారుల బదిలీలు సైతం చేపట్టారు. అయితే కొద్దిమంది అధికారుల విషయంలో సానుకూలత చూపిస్తూ వారికి ప్రాధాన్యత కల్పిస్తోంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఒకప్పుడు కాంగ్రెస్ నేతలతో పాటు రేవంత్ రెడ్డి నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న అధికారులే ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా మారుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు పలువురు ఉన్నతాధికారులను టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి. తాము అధికారంలోకి రాగానే ఆ అధికారులపై చర్యలు తప్పవనే రీతిలో హెచ్చరికలు సైతం జారీ చేశారు. కేసీఆర్ హయాంలో సీఎస్ గా ఉన్న శాంతి కుమారితో పాటు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిపై తరచూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. శాంతి కుమారి దగ్గరి బంధువైన గోల్డ్ స్టోన్ ప్రసాద్ పై గతంలో భూ ఆక్రమణల ఆరోపణలు వచ్చాయి. మియాపూర్లో 100 ఎకరాల భూములను గోల్డ్ స్టోన్ ప్రసాద్ తప్పుడు పత్రాలతో కొట్టేశారని ఆరోపించారు రేవంత్. దానికి సీఎస్ శాంతి కుమారి సహకరించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఉద్యమమే చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక కూడా ఆమెనే సీఎస్ గా కంటిన్యూ చేస్తున్నారు. ఇక కేసీఆర్ హయాంలో డీజీపీగా వ్యవహరించిన మహేందర్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కేసీఆర్ కు అనుకూలంగా మార్చేశారని ఆరోపించారు. 2018 ఎన్నికల్లో కేసీఆర్ ఏం చెబితే అది చేస్తూ కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టడంతో పాటు వారిపై దాడులకు కారణమయ్యారని విమర్శించారు రేవంత్ రెడ్డి. అంతేకాదు మహేందర్ రెడ్డి ఓ టీఆర్ఎస్ కార్యకర్తలా మారిపోయారని, అలాంటి వారి పేర్లన్నీ రెడ్ డైరీలో రాసి పెడతాను అని ప్రకటించారు. ఈ క్రమంలోనే మహేందర్ రెడ్డిపై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు రేవంత్ రెడ్డి. కానీ ఇప్పుడు అదే మహేందర్ రెడ్డికి పెద్దపీట వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రిటైర్ అయి ఇంట్లో ఉంటున్న ఆయనకు టీఎస్పీఎస్సీ చైర్మన్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ పదవి కోసం మాజీ చైర్మన్లు, వర్సిటీల వీసీలు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్లు, ప్రొఫెసర్లు 100 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అయినా రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం ఏరికోరి మహేందర్ రెడ్డికి ఆ పదవి కట్టబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరే కాదు, పలువురు ఉన్నతాధికారుల విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. కేటీఆర్ టీంలో కీలకంగా వ్యవహరించిన జయేష్ రంజన్ తో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నవీన్ మిట్టల్ వంటి ఉన్నతాధికారులంతా కీలక పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. ఇక జలమండలి ఎండీగా ఉన్న దానకిషోర్ కు మాజీ మంత్రి కేటీఆర్ సన్నిహితుడిగా పేరుంది. ఆయన్ను ఏకంగా సీఎంఓలోకి తీసుకోవడం సచివాలయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలో ఆరోపణలు వచ్చిన అధికారులందరినీ తప్పించుకుంటూ పోతే పనిచేసేందుకు అధికార యంత్రాంగం మిగలదంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. గత సర్కారు ఒత్తిడి వల్ల కొన్నిసార్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా దాన్ని అధికారుల తప్పుగా చూడవద్దని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా నాడు హస్తం పార్టీకి చేదుగా మారిన అధికారులే ఇప్పుడు మళ్లీ చక్రం తిప్పుతూ ఉండడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.